హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రమంతా షాక్, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. విషయానికి వచ్చినట్లయితే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును ఇవ్వడం జరిగిందండి. ప్రభుత్వ ప్రతినిధులపై కీలక విచారణ జరిపే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్లో అనవసర వేధింపుల నుంచి ప్రభుత్వ ప్రతినిధులకు రక్షణ కల్పిస్తుందే తప్ప విచారణకు, ప్రాసిక్యూషన్కు అడ్డంకి కాబోదు అని గతంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన ఆరోపణలు ఉన్నప్పుడు విచారణకు, ప్రాసిక్యూషన్కు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రి పైన కానీ దర్యాప్తు జరిపేందుకు, ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇచ్చే అధికారం అనేది గవర్నర్కు మాత్రమే ఉంది. 1988 నాటి అవినీతి నిరోధక చట్టం ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. దానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్కు అనుమతించే అవకాశం గవర్నర్దే. ఏదైనా కేసులో నిందితుడిని తొలగించేందుకు అనుమతించాల్సింది సంబంధిత అధికారం ఉన్న అథారిటీయే. ముఖ్యంగా ఇక్కడ గవర్నర్కు ముఖ్య పాత్ర అయితే కల్పించడం జరిగింది. అవినీతి కేసులు ఏమన్నా సరే మంత్రి కానీ, ముఖ్యమంత్రిని కానీ విచారించేదానికి గవర్నర్ పర్మిషన్, ఇక్కడ గవర్నర్కు ప్రముఖ పాత్ర అయితే కల్పించడం జరిగిందండి. 1988 నాటి అవినీతి నిరోధక చట్టంలో ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం పొందుపరిచి ఉన్నది.